అందరికీ నా నమస్తులండి. బాగున్నారా? అయితే మనం గుంటూరులోనండి వెంగమాంబ టిఫిన్ సెంటర్ వద్దకు వచ్చేసాం అనమాట. శ్రీరామ్ నగర్ 3వ లైన్ అనమాట అండి. అయితే భార్యాభర్తలు ఇద్దరూ మెయింటైన్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ సాయంకాలం వచ్చేసాం అనమాట. టిఫిన్ సెక్షన్ అనమాట అండి. ఇక్కడ ఐటమ్స్ పదార్థాలు ఏమేమి ఉంటాయో చూద్దాము, అలాగే టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. మన హోమ్ మేడ్, మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారో అలానే ఉంటాయి ఇక్కడ పదార్థాలన్నీ. చాలా రుచిగా కమ్మగా అమృతమేనమాట ప్రతి పదార్థం కూడాను. ఇక రేట్స్ ఎలా ఉంటాయో మనం స్టార్ట్ చేద్దాం. అంటే కొన్ని చోట్ల కొంచెం హై రేట్స్ ఉంటాయి, కొన్ని చోట్ల రీజనబుల్ రేట్స్ ఉంటాయి కదా. ఆ రేట్స్ క్వాలిటీ ఎలా ఉంటుందో మనం చూసేద్దామండి. ఆల్మోస్ట్ మిమ్మల్ని అందరినీ కూడా పరిశుభ్రమైన చోట, క్వాలిటీ బాగున్న చోటకి, అలాగే పదార్థాలన్నీ కూడా మంచిగా శుభ్రంగా ఉన్న చోటకి మిమ్మల్ని తీసుకెళ్తానండి. అక్కడికి మనం వెళ్ళిపోదాం. మనం ఆరోగ్యమే మహాభాగ్యం, మన కాన్సెప్టే అది కదా. ఓకేనా? ఇంకెందుకు మరి ఆలస్యం, త్వరగా వెళ్ళి చూసేద్దామా? రండి. మన వెంగమాంబ టిఫిన్ సెంటర్లో ప్రత్యేకతలు ఏంటి? ఏమేమి పదార్థాలు తయారు చేస్తారండి మీరు? ఎగ్ బజ్జీ, సన్ఫ్లవర్ ఆయిల్ వాడతామండి. ఎగ్ బజ్జీ వేస్తాం. ఏమేమి పునుగులు? చిన్న పునుగులు వేస్తాం, పెద్ద పునుగులు, బంగాళదుంప బజ్జీ, ఎగ్ బజ్జీ, గారె, పకోడీ అన్నీ వేస్తామండి. అన్నీ వేస్తారు. ఓకే. ఆయిల్ ఏది వాడతారు? సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతారు. పిండ్లు అవి ఎలా ఉంటాయండి? ఫ్రెష్గా ఉంటాయండి. మీరే వేసుకుంటారు. అదే మీ భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారు. వర్కర్స్ ఎవరు లేరు? ఎవరు లేరు. ఓకే. ఎన్నింటి నుంచి స్టార్ట్ అవుతుందండి ఇది? ఉదయం 5 నుంచి 12 దాకా టిఫిన్ ఉంటుంది. మళ్ళీ 3 నుంచి రాత్రి 10 దాకా కలాయి సార్. ఓకే. ఉదయం కూడా ఉంటుంది టిఫిన్ సెంటర్. ఉదయం అంటే ఇడ్లీ అయిపోయింది. ఇడ్లీ, గారె, మైసూర్ బజ్జీ, పూరి, వడ, దోశ ఇవన్నీ ఉదయం కూడా ఉంటుంది అంటే బ్రేక్ఫాస్ట్. మళ్ళీ మధ్యాహ్నం 3 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు కూడా టిఫిన్ సెక్షన్ అనమాట. ఈ టిఫిన్ సెక్షన్ వేరు, బజ్జీలు, పునుగులు, గారె ఇవన్నీ కూడా. ఓకే. ఓకే. మరి ఏమన్నా పెళ్లిళ్ళకి, వివాహాది శుభకార్యాలకి ఏమన్నా ఆర్డర్స్ ఇస్తే చిన్న చిన్న చేస్తూ ఉంటారు, క్యాటరింగ్ అది పంపిస్తూ ఉంటారు. ఓకే. ఓకే. మరి మీ టిఫిన్ సెంటర్ ప్రత్యేకత ఏంటండి? వెంగమాంబ టిఫిన్ సెంటర్లో ఇది రుచిగా కమ్మగా బాగుంటాయి అని అంటారు. ఏది ప్రత్యేకత? చట్నీస్ బాగుంటాయి, బాగుంటాయి. పదార్థాలు అవి బాగానే ఉంటాయి. మీ చేతులతో తయారు చేస్తారు? ఓకే. ఓకే. అవునవును. రేట్లు ఎట్లా ఉంటాయండి? రేట్లు మా అందుబాటులో అందరికి అందుబాటులో ఉంటాయా? ఓకే. థ్యాంక్ యూ అండి. అయితే బాగా క్రౌడ్గా ఉన్నారు, ఫుల్ బిజీగా ఉన్నారు. వాళ్ళ భార్య భర్తలు మాత్రం మెయింటైన్ చేసి ఎవ్వరు వర్కర్స్ లేరండి. మనం పదార్థాల దగ్గరికి వెళ్ళిపోదాం. ఓకే. ఇదిగోండి, ఇది వచ్చేసి పునుగులు, పెద్ద పునుగులు అనమాట. చక్కగా వాళ్ళ భార్య భర్తలు మెయింటైన్ చేసుకుంటారు. అలాగే గారె అనమాట అండి, మినప గారె, చిట్టి గారెలు అంటాం కదా, మినప గారె. ఇగోండి సమోసానమాట, చక్కగా సమోసా ఒకటి. తర్వాత గట్టి పకోడీ, మసాలా పకోడీ అంటామండి. ఇటు సైడ్ మా గుంటూరు సైడు ఇదనమాట గట్టి పకోడీ. అలాగే బజ్జీనండి, మిరపకాయ బజ్జీ మనకు ఫిదా కావాల్సిందేనమాట. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే బాగా ఫేమస్ అనమాట. ఇది ఉల్లి బజ్జీనండి. తర్వాత ఇది బంగాళదుంప బజ్జీనండి, చూసారా? బంగాళదుంప బజ్జీ. తర్వాత ఇదేంటమ్మా? ఎగ్గు బజ్జీని అనమాట అండి. ఇది వచ్చేసి తర్వాత చిట్టి పునుగులండి. ఇవ్వండి ఫేమస్ అనమాట, చిట్టి పునుగులు. గోల్డెన్ బ్రౌన్ కలర్లో గోలికాయలాగే ఉన్నాయన్నమాట. ఇదేమో చట్నీనండి, అనమాట. భార్య భర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటారనమాట చక్కగా. ఇదిగోండి గార్లు వేస్తున్నారు ఇక్కడ. మనం అటు సైడ్ వెళ్దాము. ముందు కౌంటర్ ఇలా ఉంటుందన్నమాట.
ఇలా నీట్గా పరిశుభ్రంగా తయారు చేస్తారండి. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. రేట్స్ తక్కువేనండి. పదార్థాలన్నీ మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లుగానే ఉంటాయి. ఈ గారెలు ఇప్పుడే హాట్గా వేడిగా మినపగారెలు రెడీ అయి వచ్చేసాయి అన్నమాట. మనకి రుచులు కమ్మదనాల్ని తెలియజేయటానికి. చూసారా ఎలా ఉన్నాయో. బజ్జీలో వాము పెడుతున్నారు. ప్రత్యేకంగా వాము అనేది పెట్టడం వల్ల మనకి బజ్జీ మంట లేకుండా ఉంటుందండి. ఇది పూర్వం కాలం నుంచి వచ్చిన ఆచారం, ఆనవాయితీ, ఆరోగ్యానికి శ్రేష్టమైనదండి. చూసారా, వామను ఇంకేం పెడతారంటే పిండి కొంచెం పెడతారు, శనగపిండి. చూసారా, చక్కగా మిరపకాయలు కూడా ఇలా కట్ చేసేసుకొని కడిగి చక్కగా కట్ చేసేసుకొని ఇలా వామను పిండి పెడుతున్నారు. మనకు మంట లేకుండా త్వరగా జీర్ణం కావడానికి చక్కగా దాంట్లో ఫిట్ చేస్తున్నారు. నిమ్మకాయ కర్రీ 2 నిమిషాలు నిమ్మకాయ ఇదిగోండి వేడి గరంగా మిరపకాయ బజ్జీ వేస్తున్నారనమాట. బజ్జీలకి ఫిదా అవ్వని వాళ్ళు ఎవరు ఉంటారండి? మనం అందరం బజ్జీ ప్రియులమేనమాట. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్ అనమాట. చక్కగా వాము వేసి చక్కగా ప్యూర్ క్వాలిటీ శనగపిండి పట్టించి మరక పట్టించిన దాంతో చక్కగా తయారు చేస్తున్నారు. ఇది కూడా ఒక టాలెంట్ అండి, ఒక కళ అనమాట బజ్జీ తయారు చేయడం కూడా. భార్యాభర్తలు ఇద్దరు మెయింటైన్ చేసుకుంటూ కష్టపడుతున్నారనమాట. వెంగమాంబ టిఫిన్ సెంటర్ అండి, గుంటూరు అండి. అలాగే పొట్టి శ్రీరామ్ నగరు 3వ లైన్ అనమాట అండి. ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందేనండి. ఈ రుచులు కమ్మదనాలను ఆస్వాదించడానికి ప్రతి వాళ్ళు వచ్చేస్తారనమాట. తమ స్వహస్తాలతోటి వేస్తూ ఉంటారు అన్నమాట వెంకటేశ్వర్లు గారు. బజ్జీలు కానీ పునుగులు కానీ అన్నీ కూడా. చూసారా, బాండీ నిండా ఫుల్ అయిపోయినాయండి, గుమగుమలాడుతున్నాయి. మళ్ళా రెండోసారి వేస్తారండి. ఇదిగోండి, గరంగా వేడి బజ్జీలు రెడీ అయిపోయాయి. మనం ఇక ఆస్వాదించడానికి ఆరోగ్యకరమైన బజ్జీలు, మిరపకాయ బజ్జీలు, మిర్చి బజ్జీ, గుంటూరు మిరపకాయ బజ్జీ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ చేశారండి ఈ వెంగమాంబ టిఫిన్ సెంటర్ని? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుంచి. ఓకే. ఉదయం సాయంకాలం వేళ 2 పూట్ల ఉంటుంది. ఓకే. చూసారా, వేడి మిరపకాయ బజ్జీలు వాళ్ళ స్వహస్తాలతోటి అమృతాన్ని చిందిస్తున్నారండి భార్య భర్తలు ఇద్దరు కూడా. తనేమో పార్సిల్స్ గట్టడంలో నిమగ్నురాలైంది. ఈ వెంకటేశ్వర్లు గారేమో చక్కగా తయారు చేయటంలో నిష్ణాతులు అనమాట. అది బజ్జీ, బంగాళదుంప బజ్జీ, పునుగు, గారె అనమాట. చట్నీ పెట్టారు. ఇలా విస్తరాకు మెయింటైన్ చేస్తున్నారండి. ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టం కదా.
టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ వెంగమాంబ టిఫిన్ సెంటరు పొట్టి శ్రీరామ్ నగర్ అనమాట, 3వ లైను, గుంటూరు అండి. ఈ ఏరియా మొత్తం ఫిదా కావాల్సిందేనండి. క్రౌడ్ మహా క్రౌడ్ అనమాట. బాగుందండి, చట్నీ కానీ ఇది కానీ బాగుంది. ముందుకంతా మొత్తం కాలిపోయి బాగుందండి. భార్య పిల్లలు మెయింటైన్ చేసుకుంటున్నారండి స్వాస్థాలతో. అవును, మంచి క్వాలిటీ వాడుతున్నారు. అవును. గారె గారండి ఎలా ఉంది? కరకలాడుతూ బాగుంది. బాగుందా? టేస్ట్గా మన ఇంట్లో తయారు చేసినట్లండి. బంగాళదుంప బజ్జీనండి, చట్నీ అదుర్స్ అనమాట. పదార్థాలు కూడా బాగున్నాయి, రుచిగా కమ్మగా. ఓకే, బంగాళదుంప హైలైట్. ఓకే, బజ్జీ, మిరపకాయ బజ్జీ అవుతున్నాయా? కాదు తర్వాత చూపిద్దామండి, మెసేజ్ చూపిద్దాం. తినండి, అంతలో కాదు, కొంచెం కొంచెం కొనుక్కోండి, అయిపోయింది. ఎలా ఉంది? వేడివేడిగా ఉంది. బాగున్నాయి పదార్థాలన్నీ, రుచిగా కమ్మగా బాగున్నాయండి. అమృతమే. బాగున్నాయండి. అవును, హోమ్ మేడే. ఇదిగోండి ఎగ్ బజ్జీని అనమాట తయారు చేస్తున్నారు. వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తారండి ప్రతి పదార్థం కూడాను. అమృతమేనమాట ఎగ్ బజ్జీ. చూసారా? అలా మిరపకాయ బజ్జీ, ఉల్లి బజ్జీని అనమాట, మసాలాతోటి. గుంటూరు మిరపకాయ బజ్జీ అంటే ఫేమస్, ఇలా కావాలి. దీన్ని అంతా కూడా వెంగమాంబ టిఫిన్ సెంటర్ అండి, పొట్టి శ్రీరామ్ నగర్, 3rd లైన్ అనమాట, 3వ లైను, గుంటూరు అనమాట. చూసారా? మిరపకాయ బజ్జీ అంటే ఇలా కావాల్సిందే. సూపర్ బజ్జీ ప్రియురాన్ని. ఎందుకు బాగుంటుందండి? కమ్మగా, రుచిగా, అమృతంగా వాళ్ళ స్వహస్తాలతో తయారు చేస్తారు. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రేట్స్ రీజనబుల్, పరిశుభ్రంగా ఉంటుంది పదార్థాలన్నీ కూడా. చిట్టి చట్నీనండి, చిదా కావాలి. ఏం వేస్తున్నారండి? చిన్నపూర వేస్తున్నాం. చిట్టి పునుగులు. ఏమైతే అయిపోతే టమాటాకి వేసేయటమే మీ బాధ్యత. పదార్థం అమృతమేనండి. భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ స్వహస్తాలతో తయారు చేసి కస్టమర్లకు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు పిండ్లు కానీ, క్వాలిటీ కానీ, రేట్స్ తక్కువగా ఉన్నాయి. చక్కగా పరిశుభ్రంగా తయారు చేస్తున్నారు. అలాగే మన గుంటూరు అండి, పొట్టి శ్రీరామ్ నగర్, 3వ లైన్ అనమాట అండి, వెంగమాంబ టిఫిన్ సెంటర్. ప్రతి వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. అంటిల్ దెన్ ఈ రోజుకి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపు వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తేనండి.